హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను. చూడండి, కందిపప్పు, శనగపప్పు, కొంచెమే మామిడికాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కడిగేసి నేను కుక్కర్ ఎక్కిచ్చేస్తున్నా. పప్పు ఉడికిపోయింది చూడండి. ఇప్పుడైతే పోపు పెట్టుకుంటాను. పప్పు ఉడికిపోయింది కదా, కడాయి పెట్టుకున్నాను కదా, నూనె వేసేసుకుంటాను. ఇప్పుడు కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, చిన్న ఉల్లిపాయ, పసుపు. ఇప్పుడైతే పప్పు పోపు పెట్టేసుకుంటాను. నూనె వేడైంది కదా, పప్పు వేసేసుకున్నాను. మినపప్పు పోపుకి ఇది బాగుంటుందని, ఏ పప్పు చేసినా మినపప్పు వేయండి, కొంచెం చాలా బాగుంటుంది. టేస్ట్ ఫ్లేవర్ చాలా ఇదిగా ఉంటుంది. జీలకర్ర ఆవాలు వేసాను. మీరు పప్పులో ఇంగువ వేసినా వేయపోయినా మినపప్పు వేస్తే మాత్రం ఫ్లేవర్ సూపర్గా వస్తుంది అన్నమాట. అందుకని చిన్న ఉల్లిపాయ వేసేసాను. ఇప్పుడైతే పసుపు వేసేసుకుందాము. చిన్న ఉల్లిపాయ వేస్తుంది కదా, పసుపు, కరివేపాకు. చాలా సింపుల్గా అవుతుంది పప్పు చేస్తే మాత్రం. టమాటా పప్పు అయినా, మామిడికాయ పప్పు అయినా, పాలకూర పప్పు అయినా చాలా అంటే చాలా సింపుల్. పెద్ద ప్రాసెస్ ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది. ఉప్పు కూడా వేసేస్తాను చూడండి. ఇప్పుడైతే పప్పు వేసేస్తాను చూడండి. పప్పు వేస్తున్నా. ఇది ఒక 5 మినిట్స్ దాకా ఉడకాలన్నమాట. ఎందుకు అంటే పోపు పెట్టాం కదా, ఆ పోపులో కొంచెం ఫ్లేవర్ పట్టాలి. ఇంకోటి ఏంటంటే ఉప్పు వేసాం కదా, దానికి ఉప్పు ఫస్ట్ నేను వేయను. ఎందుకంటే పప్పు కుక్కర్లో వేసినప్పుడు ఉప్పు వేస్తే ఉడకదు. చాలామంది అనుకుంటారు ఉప్పు వేస్తే ఉడకదని. ఉప్పు వేస్తే ఉడకదు అనమాట పప్పు. అందుకని కొంచెం శనగపప్పు కూడా వేసాను కదా, ఇంకా ఉడకకపోతే కష్టం కదా అని నేను అట్లా అని. కానీ మినపప్పు ఎవరైనా వేయని వాళ్ళు ఉంటే మాత్రం వేసుకొని చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మినపప్పు వేస్తే ఫ్లేవర్ డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నమాట పప్పుకి. కొంచెం కారం, కొంచెం కలర్ కనబడడానికి అంతే. దట్టు పచ్చిమిర్చి కారం ఒకటే ఉంటుంది కదా, అట్లా అని కాకుండా కొంచెం కారం కూడా ఫ్లేవర్ తెలియాలి కదా, అట్లా. మా ఇంట్లో పప్పులు అంటే చాలా ఇష్టం అన్నమాట. పప్పు ఉంటే కొంచెం నెయ్యి, మామిడికాయ పచ్చడి ఉంటే చాలు అన్నట్టుగా ఉంటాం అన్నమాట. అందుకే పప్పులు చాలా వరకు ఎక్కువ చేసుకుంటాను. కొన్ని సార్లు ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువ. ఏంటంటే నాన్ వెజిటేరియన్, మా ఇంట్లో నాన్ వెజ్ కూడా చాలా ఇష్టమే. సో అందులో క్రాబ్ ఒకటి, ఫిష్ ఒకటి, ప్రాన్స్ ఒకటి, చాలా అంటే చాలా ఫేవరెట్ అన్నమాట మా ఇంట్లో. మా ముగ్గురికి 3 ఫేవరెట్లు అన్నమాట. అంతే. ఇప్పుడైతే పప్పు అయితే దగ్గర పడింది చూడండి ఫ్రెండ్స్. కొంచెం అయితే ఒక పొంగులాగా వస్తే కొంచెం బాగుంటుంది అని అంతే. కలిపిద్దాము. దగ్గర పడింది చూసారా. మీరు కావాలంటే పోపు మనము హోటల్ సిస్టమ్ లాగా కావాలనుకుంటే పోపు పైన వేసుకుంటారు కదా, ఇట్లా వేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం నూనె వేసి, లేదంటే నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అట్లా వేసి చూడండి. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి వేసి కొంచెం మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేసేసేయండి. కొన్ని పాపడాలు కూడా వేయించేసుకున్నాను, మా పాపకి ఇష్టమని. సో ఇది ఫ్రెండ్స్ మన పప్పు ఎలా ఉంది. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. మినపప్పు మర్చిపోకండి, మళ్ళీ మినపప్పు మాత్రం అసలు మర్చిపోకండి, ఎందుకంటే చాలా ఫ్లేవర్ ఉంటుంది. మీకు పప్పు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.